నమస్కారం. పక్షుల కిలకిల రావాలతో సూర్యోదయమవుతున్న సమయం. మన ప్రాచీన పండితులు ఆకాశంలోని నక్షత్రాల గమనాన్ని ఎంత నిశితంగా పరిశీలిస్తున్నారో ఒక్కసారి ఊహించుకోండి. సనాతన ధర్మంలో కాలమంటే కేవలం గోడ గడియారంలో ముళ్ళు తిరగటం కాదండి. అది మనం అనునిత్యం అనుభూతి చెందే ఒక సజీవమైన చైతన్యవంతమైన విశ్వశక్తి. ఈరోజు మనం కాలాన్ని శాసించే పంచాంగం, అలాగే వైదిక కాలమానం వెనుక ఉన్న అత్యంత లోతైన ఆధ్యాత్మిక రహస్యాలను ఛేదించబోతున్నాం. సిద్ధంగా ఉన్నారా? ముందుగా శ్రీమద్భాగవతంలోని ఒక అద్భుతమైన శ్లోకాన్ని గుర్తు చేసుకుందాం. ఈ శ్లోకం కాలాన్ని సాక్షాత్తు భగవంతుని స్వరూపంగా, సమస్త సృష్టికి ఆధారంగా వర్ణిస్తోంది. అవును, వైదిక తత్వం ప్రకారం కాలమనేది ఏదో ఒక ఖాళీ పలక కాదు. అది ఈ అనంత విశ్వాన్ని నడిపించే ఒక చురుకైన శక్తి. ఈ ఒక్క సత్యం తెలిస్తే చాలు, కాలం పట్ల మనకున్న అవగాహన పూర్తిగా మారిపోతుంది కదూ. సరే, ఈ ప్రయాణంలో మనం ప్రధానంగా 5 అంశాలను అన్వేషించబోతున్నాం. అవేంటంటే విశ్వక్రమం మరియు కాలం, పంచాంగంలోని 5 అంగాలు, చారిత్రక ముహూర్తాలు, అశుభ సమయాలను ఎలా దాటాలి, అలాగే ఆధునిక జీవితంలో ఈ విశ్వలయల పాత్ర. మొదటి అంశం విశ్వక్రమం మరియు కాలం. రేఖీయ కాలానికి అంటే లీనియర్ టైంకి అతీతంగా ఆలోచించడం గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. సాధారణంగా పాశ్చాత్య భావనలో కాలం అనేది ఒక తటస్థమైన సరళ రేఖ లాంటి కొలమానం మాత్రమే. కానీ వైదిక జ్యోతిష్యం కాలాన్ని అలా చూడదు. అది గ్రహాల శక్తులతో నిండిన ఒక గుణాత్మకమైన డైనమిక్ అంశంగా కాలాన్ని పరిగణిస్తోందన్నమాట. అంటే రోజులోని ప్రతి క్షణానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఆ శక్తే మనం చేసే పనుల ఫలితాలను కూడా ప్రభావితం చేస్తుందన్నమాట. ఇక్కడే మనకు ముహూర్తం అనే అత్యంత కీలకమైన పదం వస్తుంది. ముహూర్తం అంటే సుమారు 48 నిమిషాలు లేదా 2 ఘడియలకు సమానమైన వైదిక కాలమాన యూనిట్. సూర్యరశ్మిని ఇలా నిర్దిష్టమైన ముహూర్తాలుగా విభజిస్తారు. ఎందుకంటే మనలోని శక్తులను ప్రకృతితో సమన్వయం చేసుకున్నప్పుడు మనం చేసే ఏ ప్రయత్నంలోనైనా సరే విజయం సాధించే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతాయి. ఇక రెండవ అంశం పంచాంగం 5 అంగాలు. అసలు ఈ వైదిక క్యాలెండర్ చట్రం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. పంచాంగం అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది 5 అంగాలు. అవునండి, అక్షరాల అదే అర్థం. గ్రహాల స్థానాల ఆధారంగా ప్రతిరోజూ మారే 5 ముఖ్యమైన అంశాలను వివరించే ఒక అద్భుతమైన ప్రాచీన జ్యోతిష్య సాధనమిది. దీనిని డిజైన్ చేసిన విధానం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ 5 అంగాలు ఏమిటంటే తిథి, వారం, నక్షత్రం, యోగం మరియు కరణం. సూర్యచంద్రుల గమనాలకు అనుగుణంగా మన పనులను ప్లాన్ చేసుకోవడానికి ఈ 5 అంశాలు ఒక రోడ్ మ్యాప్లా పనిచేస్తాయి. అసలు ఒక పనిని ఏ రోజు మొదలుపెట్టాలి, ఎప్పుడు పూర్తి చెయ్యాలి అనేది ఖచ్చితంగా నిర్ణయించడానికి ఈ 5 అంగాలే మూలాధారం. మూడవ విభాగం చారిత్రక ముహూర్తాలు. రామాయణంలో కాలం ఎంతటి పాత్ర పోషించిందో ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణంలో మనకు కాలానికి సంబంధించిన ఒక అద్భుతమైన వ్యత్యాసం కనిపిస్తుంది. ఒకవైపు చూడండి, సాక్షాత్తు శ్రీరాముడు తన లంకా ప్రయాణానికి అత్యంత శుభప్రదమైన అభిజిత్ ముహూర్తాన్ని, అలాగే ఉత్తర ఫల్గుని నక్షత్రాన్ని ఎంచుకొని మహత్తర విజయం సాధించాడు. కాని మరోవైపు రావణాసురుడు అంతటి జ్యోతిష్య పండితుడై ఉండి కూడా అశుభమైన వింధ ముహూర్తంలో సీతాపహరణం చేసి తన పతనానికి తానే కారణమయ్యాడు. శ్రీరాముడు ఎంచుకున్న ఈ అభిజిత్ ముహూర్తం చాలా శక్తివంతమైనదండి. సరిగ్గా పగడిపూట సూర్యుడు నడినెత్తిపైకి వచ్చి మన నీడలు మాయమయ్యే సమయమిది. ఈ సమయంలో సూర్యుని స్థానం అన్ని రకాల ప్రతికూల శక్తులను పూర్తిగా తటస్థీకరిస్తుంది. అందుకే ఏ కార్యం తలపెట్టినా దానికి విజయం అనేది తథ్యం కావాలంటే ఇదే సరైన సమయంగా పెద్దలు చెబుతారు. ఇక 4వ అంశం అశుభ సమయాలు. అవే రాహు, యమగండ మరియు గుళిక కాలాలు. వీటిని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. మరి ప్రతిరోజు ఉండే ఈ సమయాలను ఎలా లెక్కిస్తారో తెలుసా? సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉండే పగటి కాలాన్ని 8 సమాన భాగాలుగా విభజిస్తారు. అలా విభజించిన ఒక్కో భాగం సుమారుగా 90 నిమిషాలు ఉంటుంది. వారాన్ని బట్టి ఈ భాగాలు రాహుకాలం, యమగండం లేదా గుళిక కాలంగా మారుతుంటాయి. ఈ 3 సమయాలను గమనిస్తే ఒక్కో దానికి ఒక అధిపతి, ఒక నిర్దిష్టమైన తీవ్రత ఉంటాయి. రాహుకాలం భ్రమనో అడ్డంకులను సృష్టిస్తుంది. యమగండం ముగింపును సూచిస్తుంది. గుళిక కాలం మాత్రం పనులు పునరావృతమయ్యేలా చేస్తుంది. అయితే
ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ అశుభ సమయాలు కూడా కొన్ని పనులకు చాలా అనుకూలంగా ఉంటాయి. అదెలాగో చూద్దామా? ముందుగా రాహుకాలం గురించి తెలుసుకుందాం. ఇది ఛాయాగ్రహమైన రాహువుచే పాలించబడుతుంది. సముద్రమంథనంలో రాహువు అమృతాన్ని స్వీకరించిన విషయం మనకు తెలిసిందే కదా. ఇది భ్రమలను కలుగజేసే సమయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త పనులను ప్రారంభించకూడదు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. లోక కళ్యాణం కోసం గరళాన్ని మింగిన పరమశివుడిని పూజించడానికి ఈ రాహుకాలమే అత్యంత అద్భుతమైన సమయం. శ్రీకాళహస్తి లాంటి ఆలయాల్లో రాహు కేతు పూజలు నిరంతరం జరగడానికి అసలు కారణం ఇదే. ఇక యమగండం విషయానికి వస్తే కర్మలకు అధిపతి అయిన యమధర్మరాజు దీన్ని పాలిస్తాడు. దీనిని చాలామంది అపార్థం చేసుకుంటారు. యమగండం ప్రయాణాలకు, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడానికి అననుకూలమైనది అన్నది ఎంత నిజమో, సాంప్రదాయబద్ధంగా పితృతర్పణాలకు, పూర్వీకులకు నివాళులర్పించడానికి ఇదే అత్యంత సరైన సమయం అన్నది కూడా అంతే నిజం. ఈ సమయంలో చేసే ఆచారాలు యముడి ద్వారా పితృదేవతలకు నేరుగా చేరుతాయని ప్రతీతి. తర్వాత గుళిక కాలం. ఇది శనిదేవుని కుమారుడికి సంబంధించిన సమయం. దీనికొక ప్రత్యేక లక్షణం ఉంది. అదే రిపిటేషన్ లేదా పునరావృతం. అంటే ఈ సమయంలో మనం ఏ పని మొదలుపెట్టినా అది మళ్లీ మళ్లీ జరుగుతుంది. కాబట్టి బంగారం కొనడం, ఇల్లు కొనడం లాంటి మంచి పనులకు ఇది చాలా అద్భుతమైన సమయం. కానీ జాగ్రత్త సుమ, ఈ సమయంలో పొరపాటున కూడా అప్పు చేయకండి. లేదంటే జీవితాంతం అలా అప్పులు చేస్తూనే ఉండాల్సి వస్తుంది. ఇక మన చివరి విభాగం, ఆధునిక జీవితంలో లయ. మన ప్రాచీన జ్ఞానాన్ని నేటి ప్రపంచంతో ఎలా సమన్వయం చేసుకోవాలో చూద్దాం. వేల సంవత్సరాల క్రితం నాటి ఈ ప్రాచీన విశ్వగడియారాలు నేటి మన ఆధునిక జీవితానికి ఎలా మార్గనిర్దేశం చేస్తాయి? ఒక గుడిలోని పూజారి ఆచరించే నియమాలకు, ఒక కొత్త కార్ కొందామనుకునే లేదా కొత్త ఉద్యోగంలో చేరాలనుకునే నేటి సగటు మనిషికి మధ్య ఉన్న సంబంధమేమిటో తెలుసా? ఈనాటికి ఈ జ్ఞానాన్ని ఎంత ఆచరణాత్మకంగా ఉపయోగిస్తున్నారో చూడండి. మంచి ఆరోగ్యం కోసం బ్రహ్మముహూర్తంలో నిద్రలేవటం, ఆస్తుల కొనుగోలుకు గుళిక కాలాన్ని ఎంచుకోవడం, ఆపరేషన్ల లాంటి శస్త్రచికిత్సలకు యమగండాన్ని నివారించడం చేస్తూ ఉంటారు కదా. అలాగే రాహుకాలంలో తీవ్రమైన పరిశోధనలు, ధ్యానం చేయడం లాంటివి చేస్తుంటారు. అంటే ఇవన్నీ కేవలం ఏవో మూఢనమ్మకాలు కాదండి, ప్రకృతికి అనుగుణంగా నడుచుకునే ఒక పక్కా వ్యూహాత్మక ప్రణాళిక. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అత్యంత కీలకమైన అంశం, ఒక మినహాయింపు ఉంది. అదేంటంటే అత్యవసర పరిస్థితులు, ముఖ్యంగా ప్రాణాపాయం ఉన్నప్పుడు లేదా వైద్యపరమైన ఎమర్జెన్సీ, ప్రకృతి విపత్తుల సమయంలో ఎలాంటి జ్యోతిష్య నియమాలు వర్తించవు. సనాతన ధర్మం ఎంత ఆచరణాత్మకంగా ఉంటుందో, ప్రాణరక్షణకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెప్పడానికి ఇదొక స్పష్టమైన నిదర్శనం. ముగింపుగా చెప్పాలంటే, ఈ విశ్వగమనాన్ని అనుసరించడం ద్వారా మనం కేవలం రోజులను, గంటలను లెక్కించడం లేదు, విశ్వంతో మన జీవితాలను అద్భుతంగా సమన్వయం చేసుకుంటున్నాం. పంచాంగం అనేది కేవలం పండగలు చూసుకునే ఒక క్యాలెండర్ కాదు, అది ఈ అనంతమైన సృష్టితో మనం సంభాషించే ఒక ప్రాచీన భాష. మరి ఈ అనంతమైన విశ్వలయలతో మన అడుగులను కలపడం ద్వారా మన జీవితంలో సార్వత్రిక సామరస్యాన్ని సాధించడం సాధ్యమే అంటారా? ఆలోచించండి.